నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలి వస్తుండటంతో ఆలయ క్యూలైన్లు, దర్శన కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ముందుగానే ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే యథావిధిగా స్పర్శ దర్శనం కొనసాగుతోంది. భక్తులు వేకోజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సాధారణ భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శని, ఆదివారాలు, సోమవారాలు నిర్వహించే అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. సామాన్య భక్తులు ఉచిత శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్ లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, తాగునీరు నిరంతరం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.